నమో వెంకటేశాయ. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఈరోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్లకు అంటే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. దర్శనం వివరాలు తెలియజేస్తానండి. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. అలాగే మీరు మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు. ఈరోజు శనివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 15 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 15 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే ఇది వరకు కంపార్ట్మెంట్స్లలో ఉన్న భక్తులకు సుమారుగా 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతున్నదండి. అలాగే భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈ రోజు శనివారం ఏప్రిల్ 5వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తారండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు లేదా 7 గంటల నుంచి క్యూ లైన్లో వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇస్తారు. అలిపిరి దారిలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు దారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. అలాగే శ్రీవారి మెట్టు దారిలో కూడా టోకెన్ తీసుకోవాలి అనుకుంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 66,327 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,354 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,73,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. నిన్నటి రోజు వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, 1000 రూపీస్ రూమ్స్ మేడం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా లేదా సిఆర్ఓ వద్ద తీసుకోవాలా? మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే మీరు ఇది వరకు ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన అమౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ దర్శనం టికెట్ లేకపోతే రూమ్ బుక్ అవ్వదండి. ఒకవేళ మీకు దర్శనం టికెట్స్ లేకపోతే తిరుమలలోని సిఆర్ఓ వద్ద రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇందులో ఏ కేటగిరీలో 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ ఉంటాయి. బి కేటగిరీలో 1000 రూపాయల రూమ్స్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, సాధారణ దర్శన టికెట్తో గది దొరుకుతుందా? ఎలాంటి దర్శన టికెట్స్ లేకుండా కూడా తిరుమలలోని సిఆర్ఓ వద్దకు వెళ్ళి రూమ్స్ అయితే కూడా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, గుడ్ మార్నింగ్ మేడం, మేము 10th తిరుమలకి వెళ్తున్నాం, మాకు ఆన్లైన్ బుకింగ్ లేదు, మేము రూమ్ ఎలా తీసుకోవాలి? తిరుమలలో సిఆర్ఓ రూమ్ తీసుకోవచ్చు, బట్ ఉదయం వెళ్ళి తీసుకుంటే త్వరగా రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాస్త ఆలస్యం అవ్వచ్చు అండి. ఇక నెక్స్ట్ కామెంట్, అకామిడేషన్ సిఆర్ఓ ఆఫీస్లో కాకుండా ప్రైవేట్గా తిరుమలలో ఎక్కడైనా లభిస్తుందా? తిరుమలలో సిఆర్ఓ వద్ద రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అది కూడా అంటే మఠాలలో అయితే రూమ్స్ తీసుకోవచ్చు, బట్ అక్కడ కూడా ఖాళీ ఉంటేనే ఇస్తారు. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.